మన జీవితం బాగా లేకుంటే పక్క వాళ్ళ మీదనే కారణాలు చూపుతాం. గుర్తుపెట్టుకో, మన జీవితం నాశనం కావడానికి 100% మనమే కారణం అవుతాం. మనకు శత్రువులు ఎప్పుడూ బయట ఉండరు, ఉన్నా కూడా చాలా తక్కువ. వేళ్ల మీద వాళ్ళని లెక్క పెట్టుకోవచ్చు, వారికి దూరంగా ఉండొచ్చు. కానీ నీ నిజమైన శత్రువు నీలోనే ఉంటాడు. వాణ్ణి నువ్వు జయిస్తే నీ జీవితాన్ని గెలుచుకోవచ్చు. అదెవరో కాదు, నీ మైండ్ సెట్, నీ మనసు. ఒక పని చేయాలంటే అది నీతో అవుతుందా లేదా అనే డౌట్ నీ మైండ్కి వస్తుంది. నీ మైండ్లో ఉన్న ఆ డౌట్స్ని కిల్ చేయండి. నీ ఫెయిల్యూర్కి పక్క వాళ్ళ మీద నిందలు వేయడం ఆపండి. పర్సనల్గా తీసుకోండి లైఫ్ని. రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఏ పనినైనా నువ్వు హ్యాండిల్ చేయగలవని నమ్మండి. నిన్ను నువ్వు నమ్ము. నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేసుకోకుంటే అది నిన్ను కంట్రోల్ చేస్తుంది. మీ ఎమోషన్స్ని, మీ మైండ్ని కంట్రోల్ చేసుకుంటే మీ జీవితం మీ కంట్రోల్లోనే ఉంటుంది. లేదంటే పక్క వాళ్ళ కంట్రోల్లోకి మన జీవితం వెళ్ళిపోతుంది.